హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. మనకిప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి. అమ్మవారికి ప్రసాదాలు పెట్టాలి. ఎలా చేయాలి, ఎటువంటి ప్రసాదాలు పెట్టాలన్నది వీడియోని కిట్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను ఒక కప్పు మినపగుండ్లు వేసుకున్న, హాఫ్ కప్పు బియ్యం వేసుకొని అవిటిని మనం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనకు ఉదయానికి అవి చక్కగా నాని ఉంటాయండి. అవిటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని మనం అవన్నీ మిక్సీ జార్లో వేసి మనం దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం దీన్ని పులుసుడు అవసరం లేదండి. మనం మిక్సీ పట్టుకొని ఒక గంట పక్కకు ఉంచుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం పప్పును బియ్యము మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, అట్లా మెత్తగా పట్టుకొని గిన్నెలో తీసుకున్నాక కొన్ని వాటర్ వేసి దాన్ని అంతా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకున్నాక దాన్ని ఒక గంట కానీ 2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టినాక చూపిస్తాను. చూడండి, మనకు అట్లా అవుతుంది. దాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. స్పూన్ బట్టి కలుపుకున్నాక ఇప్పుడు నేను అందులో ఉప్మా అది ఇడ్లీ రవ్వ అండి, బియ్యపు రవ్వ ఒక కప్పు, మెజరింగ్ కప్పుతోటి హాఫ్ కప్పు వేసుకున్న. ఒక హాఫ్ కప్పు ఏమో అది గోధుమ పిండి వేసుకోవాలి. మనకు వడలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఈ మెదడులో చేసి చూడండి. మనం రవ్వను గోధుమ పిండి వేసుకున్నాక బాగా కలుపుకొని వాటర్లో వేసి చూసుకుంటే అట్లా పైకి రావాలి. అయితే మనకు బాగా కలిసినట్టు పిండి మంచిగా కలిస్తేనే మనకు వడలు అన్నవి మంచిగా వస్తాయండి. ఇప్పుడు పెరుగు వడల కోసం ఒక కప్పున్నర పెరుగు తీసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ కప్పు వేసి పెరుగు అంతా మనం అట్లా స్పూన్ బట్టి కానీ స్కెర్తోటి కానీ అంతా మనం గిలకొచ్చి కొట్టుకోవాలి. అంటే మనం చల్ల చేయడానికి ఎట్లా తయారు చేసుకుంటాం అట్లా చేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు మనం వాటర్స్ వేసుకోవాలి. అట్లనే నేను ఇంకా హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాక మనం కొంచెం అందులో సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పెరుగంతా బాగా కలుపుకొని దానికి మూత పెట్టేసి పక్కకు పెట్టండి. ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు అంతా వేపుకోవాలి బాగా. అట్లనే పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాక పోపు అంతా వేగినాక మనం ఇప్పుడు ఆ పోపు అంతా కలుపుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆపుకొని మనం ఇప్పుడు పెరుగు దాంట్లో మనం ఆ పోపుని వేసుకోవాలండి. పోపు అంతా పెరుగు దాంట్లో వేసుకున్నాక పెరుగంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగంతా కలుపుకున్నాక కొంచెం పైనుంచి కొత్తిమీర చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇంకా కొంచెం సాల్ట్ సుతం చప్పగా ఉన్నది కాబట్టి వేసుకుంటున్నా. ఇప్పుడు మనం దాన్ని సుతం పెరుగుని పక్కకు పెట్టుకొని మనకు పిండి అన్నది అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లా కలుపుతుందండి, మంచిగా అవుతుంది. ఇప్పుడు పిండి అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం వడలేసుకోవాలి. నేను డీప్ ఆయిల్ పెట్టేసుకున్నా. మీరు చేత కానీ ప్లాంటింగ్ కవర్ కానీ ఇట్లా స్టెయినర్ తోటి కానీ మీకు ఎట్లా వీలైతే అట్లా వడాలు వేసుకోండి. చూడండి, పొంగుతూ చాలా బాగా వస్తాయండి. మనం గోధుమ పిండి కలిపినాం కదా, టేస్టీగా చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం వడాలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకొని అన్ని వడాలు అట్లనే వేసుకోవాలి. చూడండి, నేను చేతేసుకున్నా బాగానే వస్తాయి. వేసుకొని వీటిని మనం 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకున్నాడేనండి. ఇప్పుడు అన్నిటినీ తీసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటాయి. మనం అమ్మవారికి ప్రసాదంగా పెడితే చాలా మంచిదండి. ఇట్లా అట్టి వడాలు పెట్టచ్చు అమ్మవారికి, లేకపోతే పెరుగు వడాలతో పెట్టచ్చు. 2 తీర్ల పెట్టచ్చు. నేను 2 తీర్ల చూపిస్తున్నా. ఇప్పుడు వడాలని మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం వడాలన్నవి వాటర్లో వేసుకోవాలి. వాటర్లో ఒక 30 సెకండ్ల దాకా మనం దాన్ని వాటర్లో ఉంచుకోవాలి, డిప్ చేసుకోవాలి. వాటర్లో నుంచి ఒక 30 సెకండ్లు అయినాక తీసేసుకోవాలి. తీసుకొని మనం వీటిని ఉన్న ఎక్స్ట్రా వాటర్ అన్నవి తీసేసుకోవాలి. కొంచెం పిండుకొని అన్నిటినీ అట్లా పిండుకోవాలి. వాటర్ అన్నవి వెళ్ళిపోతాయి. పిండుకున్నాక మనం అవన్నీ పెరుగులో వేసుకోవాలి. పెరుగులో వేసుకొని బాగా వీటిని పెరుగులో మనం ఒక 30 సెకండ్ల దాకా ఉంచుకోవాలి. అప్పుడే మనకు పెరుగంతా పీల్చుకొని వడ అన్నది టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చండి.
అండి మన రెండో ప్రసాదం వచ్చి కొబ్బరి బూరెలండి. ఇవి ఇస్తాం అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. ఇప్పుడు దీని తయారు చూద్దాము. కొబ్బరి చిప్పలు నేను 2 చిప్పలు తీసుకున్నాండి. అంటే ఒక కొబ్బరికాయ, దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి అట్లా కొంచెం మనం తురుముకున్నట్టు పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మెదరింగ్ చేసుకోవాలి. 3 కప్పుల కొబ్బరి అయింది నాకు. 3 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నా. 1 కప్పు బెల్లం అయితే మనకు కరెక్ట్ స్వీట్ సరిపోయిద్దండి. ఇప్పుడు బెల్లం దాంట్లో వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని దాన్ని బెల్లం కొబ్బరి అంతా ఉడికించుకోవాలి. మనకు బెల్లం అంతా కరిగి కొబ్బరి ఉడుకుతుందండి. అట్లా స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం అదంతా ఉడికించుకోవాలి. చూడండి మనకు వేడైన కొద్దీ కొబ్బరి అంతా కరిగి మంచిగా కొబ్బరి అన్నది ఉడుకుతుంది అందులో. అట్లా అయ్యేదాకా దాన్ని మంచిగా ఉడికించుకోవాలి కొబ్బరిని. చూడండి స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకొని మనం బెల్లం కరిగేదాకా దాన్ని కొబ్బరిని అట్లా ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు కొన్ని మనం జీడిపప్పు ముక్కలు, కొన్ని బాదం ముక్కలు వేసుకోవాలి. అట్లనే 1 స్పూన్ దాకా ఇలాచి పొడి, 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మనం దాన్ని అంతా బాగా కలుపుకోవాలండి. అంటే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. వేసుకున్నాక మనం దాన్ని ఉడికించుకోవాలి మంచిగా. కొబ్బరిని ఉండకొచ్చేదాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి మనం చేత కొంచెం తీసి చూస్తే అట్లా ఉండ రావాలి. అట్లనే మనకు కరెక్ట్ ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ప్యాన్లో ఉంచుకుంటే గట్టిగా అవుతుందండి. అందు గురించి ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని కొంచెం చల్లారినాక మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి కొంచెం చల్లారితే సరిపోయింది. గోరువెచ్చగా ఉండగానే చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని మనం పిండి చూడండి. నేను ఈ పిండి మనం వడల కోసం పట్టిన పిండేనండి. అందులో నుంచి కొంచెం తీసి నేను దీనికి వాడుకుంటున్నా. అందు గురించి మనం ఒకసారి పట్టుకుంటే మనకు ఇటువంటి వాటికి మంచిగా పనిచేస్తాయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మనం తినే వంట సోడా వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. అంటే మనకు అట్లా కొంచెం జారుడు ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ వేసి దాన్ని కలుపుకొని పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కొబ్బరిది చల్లారింది కదా, చిన్న చిన్న బాల్స్ లాగా మనం కొబ్బరి ఉండలు చేసుకోవాలి. అట్లా చూడండి ఆ సైజులో చేసుకోండి సరిపోతాయి. మనం అన్నీ అయ్యే విధంగా కొబ్బరి బాల్స్ లాగా చేసుకోవాలండి. చూడండి మనకు మంచిగా కొబ్బరి ఉడుకుతూనే అట్లా ఉండలన్నాయి మంచిగా విడిపోకుండా చాలా బాగుంటాయండి. అందు గురించే కొబ్బరి ఉడికించుకుంటప్పుడే మంచిగా ఉడికించుకోవాలి. చూడండి మనకు బాల్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా మనం అన్నిటినీ అట్లా చుట్టుకోవాలి. అన్ని బాల్స్లో వేసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని మనం స్టవ్ అంట పెట్టి మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని మనం ఇంతకుముందు పిండిలో ఒక్కొక్క బాల్స్ వేసుకుంటా దాంట్లో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి స్టవ్ అన్నది కొంచెం మీడియంలో ఉంచుకోండి, హైలో పెట్టకండి. అవి 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి అట్లా వేసుకోవాలి. స్పూన్ పట్టి కానీ లేకపోతే చేతి వేసుకుంటే చేతిని వేసుకోండి. ఎట్లా వేసుకున్నా బాగానే వస్తాయండి. చూడండి అన్నీ మనం ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటాయండి. మనకు పిల్లలు వస్తాయి. ఇవి హెల్త్ పరంగా చాలా మంచిదండి. బూరెలండి ఇలా చేసైనా అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు. లేకపోతే గోధుమ పిండితోటి అరిసెల్లాగైనా చేసి మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకున్న, అరకప్పు ఉప్మా రవ్వ, అరకప్పు చక్కెర, 1 స్పూను ఇలాచి పొడి వేసుకొని ఒకసారి అంతా స్పూన్ బట్టి బాగా కలుపుకోవాలి పిండిని. చూడండి పిండిని కలుపుకున్నాక మనం 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ అన్నది పడుతుంది. మనం అందులో తగినంత సాల్టు, 1 చిటికెడు వంట సోడా వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి 1 కప్పు వాటర్ను కొన్ని వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. చూడండి స్పూన్ బట్టి కానీ చేతనైనా బాగా పిండిని కలుపుకోవాలి. చూడండి మనకు 1 కప్పు వాటర్ అన్నవి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు పిండి అంతా అట్లా కలిపేసుకొని మనం దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి.
చూడండి అట్లా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోండి. 10 నిమిషాలైనా మంచిదే, కుదిరితే అరగంట అయినా పర్లేదు. ఇప్పుడు మనకు 10 నిమిషాల తర్వాత చూడండి చక్కెర అంతా కరిగి మనకు పిండి అంతా మంచిగా నాని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గంటెతోటి అంతా కలుపుకోవాలి. చూడండి ఆ జారుడు ఉంచుకుంటే సరిపోద్ది. అవసరం అనుకుంటే ఒక స్పూన్ దాకా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను టీపాయ్కి ఆయిల్ పెట్టుకున్నా. అదిన్ని మనం గంటెతోటి అయినా వేసుకోవచ్చు. నేను టీ గ్లాసులో పోసుకొని వేసుకుంటున్నాండి బూరెల్లాగా. మనకి ఇట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం తోకలు రాకుండా మనకు ఈవెన్గా రౌండ్గా బాగా వస్తాయి. మనకు చేసుకునే సుతం చాలా ఈజీ అండి. ఒకసారి గ్లాసులో పోసేసుకుంటే మనకు 4-5 వస్తాయి. అలా చేసుకోవస్తే చాలా ఈజీగా. ఇప్పుడు వీటిని మనం రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి మనకు పొంగుతూ ఎంత బాగా వచ్చినాయో కదా. ఈ విసుతం అమ్మవారికి చాలా ఇష్టం అండి. మనకు తొందరగా కావాలనుకుంటే ఇట్లాంటి కొంచెం ఈజీగా ఉండేటి మనం నవరాత్రుల్లో చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు. చూడండి మనం రెండవ ఇస్తాం అట్లా గ్లాస్లో పోసేసుకుంటే మనకు ఈజీగా వేసుకోవచ్చు. చూడండి పొంగుతూ ఎంత బాగా వచ్చినాయో. వీటిని పొంగేదాకా కొంచెం కాలేదాకా మెదిలియద్దు. కొంచెం కాలినాక రెండో వైపు వేసుకోవాలి. చూడండి రెండో వైపు వేసుకొని మనం రెండో వైపు ఇస్తాం మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి కొంచెం స్టవ్ని మీడియంలో ఉంచుకుంటే మనకు చక్కగా ఫ్రై అవుతాయి. లేకపోతే హైలో ఉంచుకుంటే పైన కలర్ వస్తాయి కానీ లోపల ఉడకాయి. అందు గురించి కొంచెం మీడియంలో ఉంచుకొని మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి అట్లయితే సరిపోతాయి. మనం తీసుకునే అట్లా జల్లెట్లా అండి. అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలు ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టచ్చండి. మనం ఇప్పుడు దీని తయారు చూద్దాము. 1/4 కప్పు బియ్యం తీసుకోవాలి. మనం ఆ ఎల్తి పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని అవి కుక్కర్లో వేసుకొని మనం ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అందులో ఒక 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి మనం 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా అన్నాన్ని ఉడికించుకోవాలి. చూడండి మనకు అట్లా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు దాన్ని చెంచా పట్టి కొంచెం అట్లా అనుకొని మనం దాన్ని కొంచెం మెదిపినట్టు అనుకుంటే మనకు మెత్తగా అవుతుంది అన్నం. అట్లయితే బాగుంటుందండి. ఇప్పుడు మనం దాంట్లో 1 కప్పు పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చిక్కటి పాలు పోసుకోండి. కాచినైనా మంచిదే, మనం డైరెక్ట్ పాలైనా పోసుకోవచ్చు, కాయకుండా అయినా. ఇప్పుడు మనం దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి అట్లా కలుపుకొని దాన్ని ఇప్పుడు పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు మనం దాంట్లోకి బెల్లం కరిగించుకోవాలి. మనం 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం అయితే స్వీట్ కరెక్ట్ సరిపోతుందండి. ఇప్పుడు అందులో 1/4 కప్పు వాటర్ వేసి మనం బెల్లం అంతా కరిగించుకోవాలి. చూడండి అట్లా కరగాలి. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చినాక మనం కొంచెం పట్టుకొని చూస్తే కొద్దిగా చిక్కిగా అతుక్కోవాలి అంతే. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని ఆ బెల్లాన్ని మనం అన్నంలో స్ట్రైనర్ చేసుకోవాలి. ఏమన్నా నలకలు అవి ఉంటే అది చెత్తయండి. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అన్నాన్ని అంతా కలుపుకోవాలి. మనకు ఇప్పుడు దేవునికి ప్రసాదాలు చేసేటప్పుడు శ్రావణంలో వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ మనకు ఇవి ప్రసాదాలు ఈజీగా అయిపోతాయండి. నేను ఈ ప్రసాదాలు వీడియో పెడతా, స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసి ఎలా చేసినో మీరు వరలక్ష్మి వ్రతం రోజు ఈజీగా కావాలంటే ఈ ప్రసాదాలు ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం అన్నం అంతా అట్లా ఉడికించుకోవాలి 1 నిమిషం పాటు బెల్లం వేసినాక. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు కొబ్బరి ముక్కలు సుతం కట్ చేసి వేసుకోవాలి. పచ్చి ఉంటే పచ్చి వేసుకోండి, లేకపోతే ఎండిలో వేసుకున్నా పర్లేదు, ఎండు కొబ్బరి వేసుకున్నా. ఇప్పుడు అట్లనే కొన్ని జీడిపప్పులతో వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి దోరగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొన్ని నేను ఎండు ద్రాక్షలు తీసుకుంటున్నా. అంటే వీటితో టేస్ట్ చాలా బాగుంటాయండి మనకి ఇంట్లో.
అందు గురించే వేసుకోండి ఉంటే కంపల్సరీ. ఇప్పుడు అవి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నంలో వేసుకోవాలి. నెయ్యికి నెయ్యి వేసుకొని ఒకసారి అంతా మనం కలుపుకోవాలి. చూడండి, అమ్మవారికి ఈ చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా చేయండి. ఇప్పుడు ఒక స్పూను ఇలాచి పొడి వేసుకోండి. అట్లనే ఒక్క చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది మనకు టెంపుల్ స్టైల్లో. ఇప్పుడు అన్నాన్ని అంతా అట్లా కలుపుకొని దాన్ని ఒక నిమిషం ఉడికించుకున్నాక మనం స్టవ్ ఆపుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. అమ్మవారికి సుధా చాలా ఇష్టం కాబట్టి ఇలా చేసి ఈ పండుగకు శ్రావణ అమ్మవారికి ఎంతో ఇష్టం అండి. దద్దోజనం ఎలా చేయాలో చూసేయండి. దీని తయారు చూద్దాము. 1 కప్పు బియ్యం తీసుకోవాలి. అందులో దాన్ని శుభ్రంగా కడుక్కొని మనం 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దానికి క్యాప్ పెట్టి మనం స్టవ్ అంటు పెట్టి అన్నాన్ని అట్లా మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, మనం ఇట్లా ముడితే మెత్తగా ఉండాలి అన్నం. చిన్నపిల్లలకు ఎట్లా ఉగ్గు కండుతామో అట్లా ఉండాలి. ఇప్పుడు కొంచెం అన్నం చెంచా బట్టి కొంచెం మెదుముకుంటే మనకు అది మెత్తగా అవుతుందండి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకొని 2 కప్పుల పెరుగు వేసుకోవాలి. మనం 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్పుల పెరుగు వేసుకుంటే మంచిగా కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం అంతా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్నాక చూడండి, అంతా కలుపుకున్నాక మనం అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్ల దాకా వేసుకోండి. చిన్న స్పూన్ తోటి వేసుకొని అన్నాన్ని అంతా అట్లా కలిపి పక్కకు ఉంచుకొని ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ దాకా జీడిపప్పులు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం అల్లం తురుముసు వేసుకోవాలి. చిన్నగా ముక్కల్లాగా అయినా కట్ చేసుకోండి, తురుముకున్నా పర్లేదు. అట్నే 1 స్పూను మిరియాలు, 2 ఎండుమిర్చి వేసుకొని మనం పోపు అంతా బాగా వేపుకోవాలి. అట్లా చూడండి, పోపు అంతా వేగినాక నేను కొంచెం 1/2 స్పూన్ దాకా ఇంగువ తీసుకుంటున్నా. ఇంగువతోటి చాలా బాగుంటుందండి, ఉంటే వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని పోపు అంతా మనం అన్నంలో వేసుకోవాలి. చూడండి, అంతా కలుపుకున్నాక మనం అన్నాన్ని అట్లా ఒకసారి కలుపుకొని మనం పోపు అంతా అన్నంలో వేసుకోవాలి. వేసుకున్నాక మనం అంత ఒకసారి కలుపుకోవాలి. మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అమ్మవారికి మనం దీన్ని ప్రసాదంగా ఇలా చేర్చుతాం, పెట్టచ్చు. అట్లనే పైనుంచి కొన్ని వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు అన్నాన్ని అంతా ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్నాక పైనుంచి కొన్ని జీడిపప్పు, పల్లీలు మనం వేపేటప్పుడు కొన్ని తీసి పక్కకు పెట్టుకుంటే పైన గార్నిష్గా అవుతుంది. ఇప్పుడు పైనుంచి ఇంకా అండి, అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో ఇలా ప్రసాదంగా పెట్టండి. పులిహోర మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం అండి. నిమ్మకాయ పులిహోర తయారు చూద్దాము. మనం ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కందిపప్పు, మన మినపప్పు వేసుకొని అట్లనే ఎండుమిర్చి వేసుకోవాలి. 2 వేసుకొని మనకు పోపు అంతా వేగినాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేగినాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై కావాలి. చూడండి, ఇట్లా ఫ్రై అయినాక ఇప్పుడు కొన్ని జీడిపప్పు, కొన్ని ఎండు ఖర్జూర ఎండు ద్రాక్ష వేసుకొని మనం పోపు అంతా వేపుకోవాలి. ఇప్పుడు ఆ పొడి జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ దాకా. 1 స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ దాకా ధనియా పొడి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకొని పోపు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ దాకా వేసుకున్నాక మనం పోపు అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి. అట్లా ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కకు ఉంచుకున్న రైస్ని మనం దాన్ని
పోపులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం అదంతా ఒకసారి కలుపుకోవాలి. నేను అన్నంలో కొంచెం పసుపు వేసి ఉడికించుకున్న, అందు గురించి పచ్చగున్నది. మనం పోపులో కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం అంతా ఒకసారి కలుపుకున్నాక కొంచెం ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకొని ఉంటే, లేకపోతే కిట్ చేసినా పర్లేదు, ఎందుకంటే మనకు టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 నిమ్మకాయలతో మనం వీటిని నిమ్మరసం తీసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అన్నాన్ని అంతా బాగా అట్లా కలుపుకోవాలి. మనకు నిమ్మరసం అంతా అన్నానికి పెట్టేటట్టు చూడండి. అట్లా బాగా ఫ్రై చేసుకుంటే మనకు నిమ్మరసం అన్నానికి చక్కగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని మనం అన్నం అంతా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మనకు అన్నం అంతా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనమంతా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇది సుతం మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చండి. చాలా టేస్టీ ఉంటుంది, చాలా మంచిదండి. మనం ఏదన్నా తొందరగా కావాలనుకుంటే ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడితే మనం తొందరగా చేసుకోవచ్చు. దీన్ని సుతం ఈజీగా మనం చేసుకోవచ్చండి. అంతా అట్లా ఒక బౌల్లోకి తీసుకున్నాక అమ్మవారికి ప్రసాదంగా పెట్టుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేయాలి. మన శనగలు, పుట్నాలు రెండింటితోటి మనకు 9 రకాల ప్రసాదాలు అవుతాయి. అమ్మవారు శ్రావణంలో మనం వరలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు 9 రకాలు ఇలా పెట్టాలి.